హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్న పర్సన్, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ మనసులో ఏముంది అనేదైతే మీరు ఈరోజు రీడింగ్ అండి. వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేదైతే ఇవాల్టి టాపిక్ అండి. ఎవరైతే మీరు మీ మనసులో ఉన్న పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారో, సో నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరైతే మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏమున్నాయి వాళ్ళ మనసులో, ఏం థింకింగ్ ఉన్నాయి, అండ్ చూసే మా వ్యూవర్స్ గురించి ఏమున్నాయి ఆలోచనలు. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ రిటర్న్ ఏంజల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి. ఓకే, 6 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, Ace of Pentacle, Page of Sword, Five of Pentacle, Knight of Wands, 10 of Cups, 9 of Cups, 9 of Sword, Page of Cups, the Fool. Bottom of the deck, 10 of Pentacle, the Hierophant, Ace of Sword, Death. ఓకే, ఇక్కడ మీ పర్సన్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. సో డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను ఇప్పుడు ప్రజెంట్. నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 21, ఓకే. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి.
సో ఇవి ఉన్నా లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఓకేనా? రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ థింకింగ్ ఏంటి, ఏమున్నాయి అని అంటే ఇక్కడ కొంతమంది మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మ్యారేజ్ విషయంలో పెద్దల అంగీకారంతో ఇక్కడ కొంతమంది మీకు వాళ్ళకు సెట్ అవుదని కొంతమంది ఎండ్ చేసుకున్న వాళ్ళైతే కనిపిస్తున్నారు. అండ్ ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇక్కడ మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. అండ్ కొంతమంది సిచ్యువేషన్లో సపరేషన్లో అనేది వెళ్ళారు. అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ మనసులో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒక క్రాసింగ్లో ఉన్నారనేది అయితే చెప్పొచ్చు. సో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా మీ పర్సన్కి ఒక ధైర్యం అనేది లేకపోవడంతో ఇక్కడ ఈ రిలేషన్ నా వల్ల కాదు అని మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన సిచ్యువేషన్స్లో కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఎందుకు అని అంటే అన్ని పాయింట్స్ ఇక్కడ వస్తున్న మెసేజ్ అన్నీ మనకే అనేది అయితే మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతారు కాబట్టి. సో చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేదైతే ఉన్నాయి. అంటే ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా వీళ్ళ లైఫ్లో మీరు కాకుండా ఇంకొక వేరే పర్సన్ కూడా ఉన్నారు. ఇలా కూడా మీకు ప్రేమననేది పూర్తిగా వీళ్ళు చూపించట్లేదు. ఇక్కడ మీరు కూడా ప్రాక్టికల్గా ఉంటున్నారు. ఎందుకు అని అంటే మీరు ఎదురు చూసి ఇక్కడ మీకు ఓపిక అనేది నశించింది. అండ్ వీళ్ళ కోసము మీరు చాలా ఎఫర్ట్ అనేది పెట్టారు, చాలా కేరింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఒక లైఫ్లో ఎదగాలి అనే విధంగా కూడా ఇక్కడ మీరు ఇప్పటికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే అంత హెల్ప్ తీసుకున్నా కానీ ఇక్కడ మీకు చివరికి ఒక బౌండరీ అనేది పెట్టుకున్నారు రిలేషన్షిప్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్లో ఇంకొకరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ 2 ఆప్షన్స్ అంటే ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ప్రజెంట్ ఈ రిలేషన్ నా వల్ల కావట్లేదు, నాకు జీవితం భారం అనిపిస్తుంది అనేదైతే ఉంది మీ పర్సన్ మనసులో. అండ్ ఇక్కడ వాళ్ళ గురించి నిజాలు తెలియడము, మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఈ నిజాలు తెలియడము, మీరు అడగడం వల్ల ఇక్కడ మీరేదో వాళ్ళని నిందిస్తున్నారు, తప్పు పడుతున్నారు, ఈ రిలేషన్షిప్ నా వల్ల కాదు అనంటూ కూడా నిందకు ప్రతినింద అనేది మీ మీద వేయడము, మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కూడా కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఫ్యామిలీ వల్ల, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా ఫ్యామిలీ వల్ల కూడా భయపడి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. తన మనసులో ఉన్న ప్రేమ అండ్ మీ మీద ప్రేమ ఉందని చెప్తున్నారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. ఏముంది తన మనసులో అనేది మీకు తెలియట్లేదు. గతంలో చూపించినంత ప్రేమ ఇప్పుడైతే చూపించట్లేదు అనేది మీకు కూడా ఉంది మనసులో బాధ. వీళ్ళ మనసులో ఏముంది అనేది మీకు కూడా అర్థం కావట్లేదు. ఎవరైతే మీ పర్సన్కి దూరంగా ఉన్నారో, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మీరు బాధపడుతున్నారు. లైఫ్ ఏంటి ఇలా ఉంది అనేది అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గురించి నిజాలు తెలియడము అండ్ వాళ్ళు మీతో హ్యాపీగా లేకుండా ఇంకొక చోట హ్యాపీనెస్ ఎదుర్కొంటున్నారు. అండ్ ఇక్కడ మీకంటే బెటర్ ఆప్షన్ దొరకడం వల్ల కూడా కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ తను ఒకవేళ ఈగో అనేది ఎక్కువ ఉంది మీ పర్సన్కి. ఈగో అనేది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ ఈగో వాళ్ళకు సాటిస్ఫై అవ్వాలి. అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ మీరు వాళ్ళ తప్పులకి మీరు ఓకే అని
మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే ఓకే. ఆ తప్పులను ఎత్తి చూపెట్టారు అని అంటే వాళ్ళు ఇక్కడ మీరేదో వాళ్ళను ప్రశ్నిస్తున్నారు, మీరేదో వాళ్ళను జడ్జి చేస్తున్నారు అనే విధంగా కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు వీళ్ళ హ్యాపీనెస్ కోసము మీరు అహర్నిశలు కృషి చేశారు. మీరు తింటున్నారా? లేకపోతే మీరు ఖర్చు పెట్టుకుంటున్నారా? మీరు ఖర్చు పెట్టుకోకుండా కూడా మీ పర్సన్‌ని ఒక స్థాయిలో నిలబెట్టాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ పట్ల మీరు చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. సో, అలా పెట్టాక కూడా ఇక్కడ వాళ్ళు ఒక స్టేజ్‌కి ఎదిగాక మీ నుండి మూవ్ ఆన్ అయినారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అనంటే ఫ్యామిలీ కోసమైనా కావచ్చు, లేకపోతే తను సొంతంగా నేనొక ఎదగాలి, నాకొక నేమ్ అండ్ ఫేమ్ కావాలి, నేనొక నేను సక్సెస్ సాధించాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ నుండి కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు అనేదైతే తెలుస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. కొంతమంది వర్షన్లో ఎలా ఉంది అంటే వాళ్ళ గ్రోత్ కోసము కష్టపడుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. మనీ ప్రాబ్లమ్స్ అనేదైతే ఉన్నాయి. వీళ్ళు చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారు. చాలా కష్టం అనిపిస్తుంది లైఫ్. ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన పర్సన్ కూడా ఎక్కడైతే ఉంటున్నారో మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని తన మనసులో ఉంది. ఇక్కడ తనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కానీ మీరే కావాలనేది అయితే అనిపిస్తుంది. అండ్ మీకోసము ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఈ రిలేషన్లో సక్సెస్ చేయాలి అండ్ ఈ రిలేషన్లో తన ఎఫర్ట్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎంతమంది ఆఫర్ చేస్తున్నా కానీ ఇక్కడ మీకోసం అయితే స్టెప్ తీసుకోవాలి అండ్ ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది ఇద్దరి మధ్య కూడా. మీ మీద అంత ప్రేమ అయితే కనిపిస్తుంది. చెప్పలేనంత ప్రేమ అయితే ఇక్కడ మీ పట్ల చూపించడము, ఒకవేళ మీతో మాట్లాడాలి అనుకోవడము, మీతో రీయూనియన్ చేయాలి అనేది అయితే మీ పర్సన్ అనుకోవడం అయితే ఇక్కడ కొంతమంది వర్షన్లో కనిపిస్తుంది. ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ నేను సక్సెస్ చేయాలి, ఈ రిలేషన్ కోసము నేను ఎంత ఎఫర్ట్ అయినా పెడతాను అనే విధంగా ఇక్కడ ప్రజెంట్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఇంపాసిబుల్, నేను చేయగలనా చేయలేనా అన్న సిచ్యువేషన్ నుండి కూడా ఇప్పుడు ఏంటి అంటే నా ఎఫర్ట్ నేను ఎంతో కొంత నేను పెట్టగలగాలి అండ్ ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే వాళ్ళకి ఒక హెల్ప్ చేశారో, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి అండ్ మీరు వాళ్ళకి మనీని ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఈఎంఐలు మీరు తీర్చడం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా లోన్స్ క్లియర్ చేయడం కానీ, లేదు వాళ్ళకి అవసరానికి మీరు మనీ అందివ్వడం కానీ అన్నీ చేశారంట. సో ప్రజెంట్ వీళ్ళు ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో మీ పిక్స్ చూసుకోవడం కావచ్చు, మీ ఆన్లైన్లో మీరు ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు అనేది అయితే గమనిస్తున్నారు. మీ గురించి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నాక, మిమ్మల్ని దూరం పెట్టాక, మిమ్మల్ని వద్దనుకొని దూరం అయ్యాక ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటున్నారు అనేది కూడా కొంతమంది వర్షన్లో మీ గురించి వీళ్ళు మ్యాటర్ గ్యాదర్ చేయడం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు, కొంతమంది సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకంటే కూడా చిన్న వాళ్ళు అయ్యేటట్లు కనిపిస్తున్నారు. అండ్ ఈ వ్యక్తి టాల్ లాంగ్గా కూడా ఉండొచ్చు మీ పర్సన్. కొంతమందికి బాగా హైట్ ఉండొచ్చు, మంచి కలర్ ఉండొచ్చు. సో మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే మీకోసం అయితే వెయిటింగ్లో ఉన్నారనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అని అంటే వీళ్ళకి మీరు కావాలి అనేది అయితే ఉంది, కానీ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఫ్యామిలీ ఒప్పుకోకపోవడము, ఏదో ప్రాబ్లమ్స్ ఉండడము, మీకు వాళ్ళకి సెట్ అవ్వదు అని కూడా ఇక్కడ మీ పర్సన్ ధైర్యం చేయలేకపోవడము అండ్ లోన్లీనెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయా, మనీ కోసం ఏదైనా మీరు గొడవలు పడ్డారా, ఆ మనీ కోసము మీరు తిరిగి రిటర్న్ ఇవ్వమన్నారా.
సో ఇది కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఉంది మీరిచ్చిన మనీని రిటర్న్ ఇవ్వాలనేది అయితే మీ పర్సన్‌కి థింకింగ్ అయితే ఉంది. సో మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఏదైతే మీ పట్ల ఒక రూడ్‌గా ప్రవర్తించి, నాకు నచ్చినట్లే ఉంటాను, నా ఇష్ట ప్రకారం ఉంటానని చెప్పి, ఫ్యామిలీ గురించి చెప్పడము, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు కొంత టైం ఇవ్వు అని అడిగిండొచ్చు. కొంతమంది వర్షన్‌లో ఇలా కనిపిస్తుంది. సో, అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేదైతే ఉంది. మీ పట్ల ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీ ముందుకు రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఒకవేళ ఫ్యామిలీని మిస్ అవుతున్న వాళ్ళెవరైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, అలాంటి వాళ్ళు కూడా మీతో గడిపిన ఆ మంచి మూమెంట్స్ అండ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రెజెంట్. ఆ జ్ఞాపకాలతో జీవిస్తున్నారు అనేదైతే చెప్పొచ్చు. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీకి బందీ అయ్యి అక్కడి నుండి బయటపడాలి. 24/7 మీ జ్ఞాపకాలతోటే జీవిస్తున్నారు. తిండి లేదు అండ్ నిద్ర లేదు వీళ్ళకి, మీ పర్సన్‌కి. మీరు ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీ డేస్ గుర్తుకు చేసుకోవడము, మీతో కమ్యూనికేషన్ చెయ్యాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీస్‌లో ప్రాబ్లమ్స్ ఉండి మీ పర్సనే వాళ్ళకి తోడు నీడ అన్నమాట. అది ఫ్యామిలీ అయినా ఎవరైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్. సో అక్కడ నుండి కూడా బయటపడాలి అనే సిచ్యువేషన్‌లో కనిపిస్తున్నారు. మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో, బాధ పెట్టారో, ఇప్పటికి కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. మీ నంబర్ బ్లాక్ చేస్తున్నారు. అయితే మనస్ఫూర్తిగా అయితే వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయట్లేదు. కానీ లోపల బాధుంది. లోపల బాధుంది. ఎమోషనల్ బాండింగ్ అనేదైతే కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేదైతే చెప్పొచ్చు. అంటే వీళ్ళకి ధైర్యం చాలకపోవడం. ఈ ధైర్యం చేయలేక, మీ ముందుకు రాలేక, ఇది ఫ్యామిలీ కోసమైనా కొంతమంది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కూడా ఫ్యామిలీ కోసం కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ కూడా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ ఏదైనా సమ్మర్ టూర్‌లు వేస్తూ ఉండొచ్చు. ఎక్కడికైనా వీళ్ళు ట్రావెల్ చేసి వెళ్తూ ఉండొచ్చు. సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ రిలేషన్ కావాలనేదైతే ఉంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరెంత ఎమోషనల్ అవుతున్నారో సేమ్ సిట్యుయేషన్ మీ పర్సన్‌కి కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేదైతే మీ మధ్య కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని మీతో గడిపిన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవి తలుచుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు సెపరేషన్‌లో ఉన్నా, లేదు ఒక వర్క్ పరంగా కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినా, ఎక్కడైనా దూరంగా ఉన్నా కానీ మీ పర్సన్ మీకోసం అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది, ప్యాషన్ ఉంది. మీరు ఉంటున్న విధానం వాళ్ళకు నచ్చుతుంది. మిమ్మల్ని చూస్తే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్ అంటే చాలా సంతోషం అన్నమాట మీ పర్సన్‌కి. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం. మీరంత బావుంటారు. అంత అట్రాక్టివ్‌గా కనిపిస్తారు వాళ్ళకి. సో ఎక్కడ ఉన్నా కానీ అది ఫ్యామిలీ మధ్య ఉంటున్నారా? లేకపోతే ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మీ జ్ఞాపకాలతోటే గడుపుతున్నారనేదైతే చెప్పొచ్చు. కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. ఎలాగైనా నేను రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలో అయితే ఉంది. ఒకవేళ మీకు ఫ్యామిలీ అడ్డున్నా, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అడ్డున్నా, లేదు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదు ఒక ఫ్యామిలీలో ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో ఎన్నున్నా, ఏమున్నా కానీ ఇక్కడ నేను ఒక స్టెప్ తీసుకోవాలి అండ్ మిమ్మల్ని ఒక గౌరవప్రదంగా చూస్తున్నారనేదైతే చెప్పొచ్చు. ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, మీ వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నారు.
మీరు వాళ్ళ పట్ల ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత సాక్రిఫైస్ చేశారు. నేను ఈరోజు ఇలా నిలబడగలిగాను అంటే సో మీరిచ్చిన ధైర్యము, మీరిచ్చిన ప్రోత్సాహము, మీరిచ్చిన గైడెన్సు, సో ఇదంతా కూడా గుర్తుకు చేసుకోవడం జరుగుతుంది. అవతలి వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ వీళ్ళ మైండ్ అంతా కూడా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. మీరే వాళ్ళ జీవితం అనేదైతే వాళ్ళు బాధపడుతున్నారు. అండ్ వీళ్ళు ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీ గురించి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. మూడో వ్యక్తుల వల్లనే నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను, నాకు నేనే నీ నుండి మూవ్ ఆన్ అవ్వలేదు, నేను భారంగానే మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అనేది మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా లేదు లవ్ ప్రాబ్లం అయినా ఏదైనా కావచ్చు. సో నా సిచ్యువేషన్, నేనున్న సిచ్యువేషన్ నాకు అలాంటిది. సో ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ నేను మీ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది, నా వల్ల కాలేదు. నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని నేను కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశాను. అండ్ ఇప్పుడు నేను కూడా బాధపడుతున్నాను. నాకు కావాలి, నాకు హ్యాపీనెస్ అనేది కావాలి. నేను ఏదైతే మీతో హ్యాపీనెస్గా గడిపానో ఆ హ్యాపీనెస్ అనేది కావాలి. ఒక ఫంక్షన్ అయినా, లేదు ఒక ఫెస్టివల్ అయినా, లేదు ఒక సినిమా అయినా, ఒక పిక్నిక్ అయినా, ఏదైనా కావచ్చు. ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయంట, ఆ మెమరీస్ తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఆ హ్యాపీనెస్ రిటర్న్ కావాలి అని బాధపడడం అయితే జరుగుతుంది కొంతమంది సిచ్యువేషన్లో. కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అంటే ధైర్యం చేయలేకపోవడం, ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే ఇస్తున్నారు. కొంతమంది ధైర్యం చేయలేకపోతున్నారు. మీరు కావాలని అనిపించినా కానీ థర్డ్ పార్టీ గురించి బాధపడుతున్నారు. లోపల ఎమోషనల్ అవుతున్నారు కానీ పైకి గంభీరంగానే కనిపిస్తున్నారు చూడ్డానికి. నాకేం లేదంటూ కూడా మిమ్మల్ని అంటూ ఉండొచ్చు. లోపల మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్, మిమ్మల్ని వదులుకుంటున్న ఫీలింగ్ ఉన్నా కానీ ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు కాల్స్ చేస్తూ ఉన్నా, మెసేజ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నా, లేదు మూడో వ్యక్తుల ద్వారా మీరు ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నా, మూడో వ్యక్తితో మీరు చెప్తూ ఉన్నా, మీరు అడిగిస్తూ ఉన్నా కానీ, మీడియేటర్ ద్వారా మాట్లాడిస్తూ ఉన్నా కానీ మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్తూ ఉండొచ్చు. కానీ నిజానికి అంత ధైర్యం అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఉన్న చోట నుండి నేను బయటపడాలి అనే సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకని ఇక్కడ మీ గురించి ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఉన్న చోట నుండి మీ మీద ఫ్యాషన్ కనిపిస్తుంది, అట్రాక్షన్ కనిపిస్తుంది. ఒక యాక్షన్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి, మీకు న్యూ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి, లైఫ్ మళ్ళా ఫుల్ఫిల్ అవ్వాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ వర్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్, కొంతమంది సిచ్యువేషన్లో ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళా రీబర్త్ కావాలనేది అయితే ఆలోచిస్తున్నారు. ఓకేనా, ఇది అండి మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, మా వ్యూవర్స్ తోటి రీయూనియన్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టు బి మాస్టర్, ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టు బి మాస్టర్, ప్లీజ్ ప్రిటెండ్ ఏం చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్.
మీరంటే ఇష్టం, మీరంటే ఫ్యాషన్ కనిపిస్తుంది. అండ్ మీతో కలిసి ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ లైఫ్ మీతో కమిట్మెంట్ ఇవ్వాలి, ట్రావెల్ చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. కొంతమందికి 3 వీక్స్ కానీ, 3 డేస్ కానీ, 3 మంత్స్ కానీ పడుతుంది. కొంతమంది వర్షన్లో 6 డేస్ కానీ, 6 మంత్స్ కానీ, 6 వీక్స్ కానీ పడుతుంది. 3 అనేది ఎక్కువ కనిపిస్తుందండి. మీకు ఒక లైఫ్ ఇవ్వాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు. మీకు ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అనేదైతే ఇవ్వాలనుకుంటున్నారు. మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేదైతే అనుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. సో చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది. అండ్ ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. డివైన్ ప్రొటెక్షన్ అనేది అయితే ఉంది. సో ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ప్రజెంట్ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఒక లైఫ్ కావాలనేది అయితే అనుకుంటున్నారన్నమాట. మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదు మీతో ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. సో అలాంటి పర్సన్ ప్రజెంట్ ఆలోచించడం జరుగుతుంది. అండ్ కొంతమంది సిచ్యువేషన్లో 5 డేస్ కానీ, 5 వీక్స్ కానీ, 5 మంత్స్ కానీ మీ పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదే అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ.